దేవునికి స్తోత్రం. ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరొక సాయంకాల సమయం ముందు దేవుడు ఇది మనల్ని ప్రేమించి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడి మంచి సమయం అనుగ్రహించినాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 నాయనా. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఈ దినమందు మమ్మల్ని ప్రేమించే ప్రభా, ఈ సాయంకాల సమయమందు నైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఒక కుటుంబం ప్రార్థన ద్వారా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. మీకు స్తోత్రము నాయన. ఇదిగో ఎంతమంది అయితే ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వాక్యం వింటున్నావు నాయన, వినబోయే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క హృదయాంతరంగంలో నువ్వు గుర్తెరిగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి, మాకు కావాల్సిన వర్తమానం మీరే దయచేయండి ప్రభా. అయ్యా పనికిరాని నన్ను నాయన ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభా. నా నోట నుండి నీ జీవపు మాటలు పలికింపచేసి దేవా అయ్యా నీ సంఘాన్ని నీ బిడ్డలందరినీ మేలుకొల్పండి ప్రభా. మీకు స్తోత్రము నాయన. తండ్రి నీకు వందనాలు దేవా. ఇదిగో వాక్యము నా తండ్రి చెప్పవలసిన నేను నాయన వింటున్న నీ ప్రజలు నీ బిడ్డలు ప్రభా అయ్యా ఆసక్తితోనూ నాయన, అవును ప్రభా ఆర్భాటముతోను తండ్రి, నీ మీది యొక్క ఆశతో తండ్రి యేసయ్యా నేను ఎదుర్కొనే కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రము నాయన. మా జీవితాల్లో ఏదైతే కొదవగా ఉంటుందో ప్రభా నీ ఎదుట నాయన ఒప్పుకొని ప్రభా కొదవలన్నీ తీసివేసుకొని దేవా అయ్యా నీ వాక్యం ఎదుట సాగిల ప్రభువా నీకు వందనాలనైనా. అయ్యా నీకు లోబడి నీకు విధేయులమై ప్రభువా అయ్యా నీ యొక్క చిత్తానుసరంగా నడుచుకొని కృప దయచేయమని యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. రండి వాక్యం ధ్యాన నిమిత్తమై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దాని 9వ వచనం చూసుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. స్తోత్రం. అందరూ భయముతో భక్తితో మన హృదయాలు దేవుని తట్టు తిప్పి ఆయన మాటలను ధ్యానించుకుందాం. దేవుణ్ణి ప్రేమించువారు ఎలా ఉంటారు అనేది ఈ వాక్యంలో చూస్తున్నాం మనం. దేవుణ్ణి ప్రేమించువారి కొరకు దేవుణ్ణి ప్రేమించువారు కావాలి. ఈ దినాల్లో చూసినట్లయితే మనుషుల ప్రేమ పై ప్రేమ, కానీ దేవుడు అంటున్నాడు నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అంటున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న ఈ దినాల్లో దేవుని ప్రేమకు మానవుడు దూరమైపోతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమ మనలో ఉండాలి ఆయన కోరుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరూ ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఎవరిపైన ప్రేమ చూపినా లాభం లేదు, కానీ దేవుని మీద ఆనుకొని ఆయనను ఆశ్రయించి ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుడు కూడా వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఎంతవరకు ప్రేమిస్తున్నాం? ఆయన ప్రేమలో మనము ఎంతవరకు నిలబడుతున్నాం?
దేవుడు చూపే లోతైన ప్రేమ, ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆశపడ్డ ప్రేమ మన లోపల ఉందా? ఎంతగానో అంటున్నాడు ఆయన. దేవుని ప్రేమకు వెలకట్టలేమండి. మనం పైన పైన ప్రేమిస్తాము, కానీ అంతరంగమును గుర్తెరిగిన దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దగ్గరికి తీసుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన ప్రేమకు మనము లోబడుతున్నామా? ఆయన ప్రేమకు మనం విధేయులమవుతున్నామా? ఆయన ప్రేమకు మనం విధేయత చూపుతున్నామా? లేకుంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని పై ప్రేమ కలిగి పైన ఆయనను ప్రేమిస్తూ పైన భక్తి చేస్తూ ఆయన ఆజ్ఞలను పాటించకుండా పేరుకు మాత్రమే జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను అని. ఆయన ప్రేమ ఎటువంటిది? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమకు కొలతలు లేవు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమ ఎవరు కూడా కొలవరానిది. ఎవరు కూడా కొలవలేరండి ఆయన చూపే ప్రేమ. కానీ మనుష్యుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఆ ప్రేమ ఎంతవరకు అయి ఉంటున్నది? స్తోత్రం. దేవుని చేత ప్రేమించబడ్డ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎంతవరకు అయితే ప్రేమిస్తున్నాం మనం? పూర్తిగా ప్రేమిస్తున్నామా? లేకుంటే మన అవసరాల తీరు దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నీవు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నామా? ఆయన ప్రేమ కొలత లేనిది. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. మరి నీవు ఎంతవరకు ప్రేమిస్తున్నావు నన్ను? నా ప్రేమకు దినదినము దగ్గర అవుతున్నావా, లేకుంటే దూరం అవుతున్నావా అని దేవుడు అడుగుచున్నాడు. స్తోత్రం. అందుకే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఎందరినైతే ప్రేమిస్తున్నాడో, అందరికీ కాదండి, దేవుణ్ణి అందరూ ప్రేమించలేరండి. దేవుని సంకల్పము ఎవరి పట్ల అయితే ఉన్నదో వారిపైన దేవుడు ప్రేమను కలిగి ఉంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి పట్ల గొప్ప సంకల్పము కలిగి ఉంటున్నాడు ఆయన. దేవుని ప్రేమ ఎవరిలో నివసిస్తుందో వారి పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమకు నీవు దూరం కాకు అని చెప్పుతున్నాడు ఆయన. కానీ అనేక సార్లు ఆయన చూపిన ప్రేమను మనము లెక్క చేయకుండా మనకిష్టం వచ్చినట్టు మనము జీవిస్తూ పైకి పేరుకు మాత్రమే నేను క్రైస్తవుడను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్పుకొని తిరుగుతున్నామా? దేవుడు చూపిన ప్రేమ మనము చూపిస్తున్నామా? ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమయ్యున్నాడు, ఆయన ప్రేమామయుడు. కాబట్టి ఆయన ప్రేమయ్యున్నాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమకు, అటువంటి కరుణకు మనము విధేయులమవుతున్నామా? స్తోత్రం. దేవుణ్ణి దే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
అని అంటున్నాడు. అది అందరికీ కాదంట. తన్ను ప్రేమించు వారైతే, ఎంతమంది అయితే ప్రేమిస్తారో, ఎవరైతే లోబడతారో, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావంట. దేవుని సంకల్పం వేరు, మానవుని సంకల్పం వేరు. దేవుని ఆలోచన వేరు, మానవుని ఆలోచన వేరు. దేవుడు తన్ను ప్రేమించు వారందరి కొరకు ఒక సంకల్పము కలిగి ఉంటున్నాడు. ఆయన ఎద్దకు వచ్చి వారిని ఎంతమాత్రం తోసివేయువాడు కాదు. ఎందుకంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని మానవుణ్ణి కోరుతున్నాడు. నీవు నాయందును నేను నీయందును నిలిచి ఉండాలని వాక్యం ద్వారా చెప్పబడుతున్నది. తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి మన కంటికి కనబడవు, మన చెవులకు వినబడవు. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటే మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. దేవుడు మన పట్ల ఒక సంకల్పం కలిగి ఉంటే మన సొంత చిత్తానుసారంగా నడుచుకుంటూ పైపైన దేవుణ్ణి ప్రేమిస్తాం. కానీ ఆయన ప్రేమ పైపైనది కాదండి. నిజముగా దేవుణ్ణి ప్రేమించువారైతే ఆయనను హత్తుకొని జీవిస్తారు. నిజముగా దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఆయనకు విధేయులవుతారు. నిజమైన ప్రేమ ఆ యేసు క్రీస్తు కల్వరి సిలువలో చూపిన ప్రేమ ఎవరిలో ఉంటుందో వారందరూ కూడా దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తారు. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఏమంట? దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుణ్ణి ఎంతమంది అయితే ప్రేమిస్తారో ఆ జాబితాలో నీవు నేను ఉన్నామా? దేవుడు అడుగుచున్నాడు. దేవుడైతే ప్రేమిస్తున్నాడు. ఎంతమందినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారందరి జాబితాలో నీవు నేను ఉంటున్నామా? మన ప్రేమ ఎంతవరకు ఉంటున్నది? ఆయన పూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో, దానికి వెలకట్టలేము, దాన్ని కొలవలేము. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని దేవుడు మన కొరకు చెప్పగలడా? నిజమే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నిజంగా ప్రేమిస్తున్నావని దేవుడు మన కొరకు ఈ సమయంలో చెప్పగలడా? అలాంటి సాక్ష్యము కలిగి మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, ఆ యొక్క తన భక్తుడైన ఒక వాక్యం చూసుకుందాం. యోహాను పత్రిక 4:15. యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తారంట? వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొంటారు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తారు.
ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోగలుగుతారు. స్తోత్రం. నిజముగా దేవుణ్ణి ప్రేమించు వారికి ఏ కొదువ ఉండదు. నిజముగా దేవుని ప్రేమించు వారికి జయమే దొరుకుతుంది. నిజముగా దేవుణ్ణి ప్రేమించువారు ఎప్పుడు కూడా పడిపోరు. నిజముగా దేవుణ్ణి ప్రేమించువారు అవిశ్వాసముగా ఉండరు. స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని గైకొంటారు. దేవుని ప్రేమించేవారు ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆజ్ఞలను తూచా తప్పకుండా నడుచుకుంటారు, వాటిని పాటిస్తారు, ఆజ్ఞలను అతిక్రమించరు. ఎవరైతే దేవుని ప్రేమించరో, ఎవరైతే దేవుణ్ణి లెక్క చేయరో ఆయన ఆజ్ఞలను వినరు, ఆయన ప్రేమకు లోబడరు, ఆయన మాటను తిరస్కరిస్తారు, దేవుడికి అవిధేయులైపోతారు. వీరు దేవుని ప్రేమించని వారు. ఎంతమంది అయితే దేవుని ప్రేమిస్తారో, దేవుని మాటకు లోబడతారో, దేవునికి విధేయులవుతారో వారందరి పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడని చెప్పబడుతుంది. స్తోత్రం. అలాగే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 9వ వచనంలో దేహమందున్నను దేహము విడిచినను కిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. స్తోత్రం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నామని ఇక్కడ వాక్యం ద్వారా చెప్పబడుతున్నది. మనం దేహంలో జీవిస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఏ విధంగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. మన పరిస్థితులను బట్టి కాదండి. కొందరు ఏం చేస్తారంటే వారికి కలిగిన పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని ప్రేమ వారిలో నుండి తొలగిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వారు ప్రేమించని ఎడల ఆ విధంగా అవుతుంది. ఎంతమంది అయితే నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తారో వాక్యంలో చూస్తాం కదా, ఒక భక్తుడు అంటాడు, యేసయ్య ఆయనను అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. మళ్ళీ రెండోసారి అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. మళ్ళీ మూడవసారి కూడా ఆయన అడుగుతాడు, పేతురు నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అవును ప్రభువా, అది నీకే తెలియను. మూడవసారి అడిగే వరకు ఆయనకు ఏమనిపిస్తుంది? ప్రభువు నమ్ముతలేడు అనిపిస్తుందేమో. అందుకని అది నీకే తెలుసు ప్రభువా అంటాడు. నేను నిజముగా ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు, నీవే ఎరుగుదువు అని ఆయన చెప్తాడు. ఎందుకు ఆ విధంగా అడగవలసి వచ్చింది ఆయనను అంటే, ఆయన హృదయములో ఎంత ప్రేమ ఉన్నది, యేసయ్య పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉన్నది అని దేవుడు ఆలోచించి
అడుగుతున్నాడు అక్కడ. నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా అంటే అవును, నిజముగానే ప్రేమిస్తున్నాను. పైన ప్రేమ చూపేవాడైతే ఆ మాట అనకపోయేవాడేమో. నిజముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీవే ఎరుగుదువు అని ఆ మాట మనము చెప్పగలుగుతామా? నిజముగా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నీకు తప్ప నేను ఎవరిని ప్రేమించనయ్యా అని మనం చెప్పగలుగుతామా? స్తోత్రం. వాక్యం ఇలా ఈ విధంగా సెలవిస్తుంది, లోకమును దాని ఇచ్చలనైనను ప్రేమించకండి. దేవుని ప్రేమ వాటిలో లేదు. స్తోత్రం. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారు దేవుడికి శత్రువు అవుతారు. ఎవరైతే శరీరానుసారమైన ఆశల ప్రకారంగా జీవిస్తారో వారు దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. స్తోత్రం. అందుకని అంటున్నాడు, తన్ను ఎందరైతే ప్రేమిస్తారో వారందరి పట్ల ఒక మిగుల ఆపేక్ష కలిగి ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడని వాక్యం చెప్తున్నది. స్తోత్రం. అలాగే యోహాను సువార్త అదే 14వ అధ్యాయం 28వ వచనంలో మరొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 28. సారీ, క్షమించండి. కీర్తనల గ్రంథం 40 అధ్యాయం 8. కీర్తనలు 40:8. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎవరైతే నిజముగా దేవుని ప్రేమిస్తారో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఎంతో సంతోషంగా ఉంటారండి. వారిలో ఎంతో సంతోషం ఉంటుంది. దేవుని ఆజ్ఞలను పాటించాలని, దేవుడి సెలవిచ్చే మాటలు విని ధ్యానించాలని వారు ఎంతో ఆశతో దేవుని మీద ప్రేమ కలిగి ఉంటారు. స్తోత్రం. అలాగే నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములోనున్నది, ఆయన ధర్మశాస్త్రాన్ని వారి యొక్క ఆంతర్యములో ఉంచుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గములో సాగిపోతారు. వీరు నిజమైన ప్రేమ కలిగి ఉంటారు. వీరిలో దేవుని ప్రేమ నిజముగా ఉన్నదని వాక్యము చెప్పబడుతున్నది. అలాగే 2వ తిమోతి 4:8. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించెను. ఇక్కడ పౌలు చెప్తున్నాడండి,
ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ స్తోత్రం. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారందరూ కూడా ఆయన యొక్క ప్రత్యక్షతలను ఆపేక్షించి నడుచుకుంటారు. ఆయన ప్రత్యక్షతను పొందుకుంటారు. దినదినము దేవుని ప్రేమకు దగ్గరవుతూ ఆ ప్రభువు రాకడ యొక్క ప్రత్యక్షత కొరకు సిద్ధపడుతూ ఆయనను కలుసుకోవాలని ఎంతో ఆతురతతో ఉంటారు. ఇలాంటి వారిలో నిజమైన దేవుని ప్రేమ నిలిచి ఉండదు. ఇటువంటి వారిని బట్టి అంటున్నాడు ఆయన, తన్ను ఎందరైతే ప్రేమిస్తారో అని. చూసారా దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభు మన పక్షంగా చెప్పగలుగుతాడా? మనకు సాక్ష్యం ఇయ్యగలుగుతాడా దేవుడు? నన్ను ప్రేమించువారు అనగా ప్రభువును ప్రేమించు వారందరి కొరకు ఆయన ప్రత్యక్షత ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. మరి మనం ఎంతవరకు ఉంటున్నాం? ఆయన నిజమైన ప్రేమ మనలో ఉన్నదా? ఆయన లోతైన ప్రేమలో మనం ఉంటున్నామా? లేకుంటే దినదినము శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబానికి, ఈ లోకమనే పాపంలో పడిపోతూ దేవునికి దూరం అవుతున్నామా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఎంతవరకు ఉంటున్నది? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు? ఎంతవరకు నడుచుకోగలుగుతున్నావు? స్తోత్రం. నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా ఆజ్ఞలను గైకొను. దేవుని ప్రేమించు వారమైతే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం. ఒకవేళ దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావేమో, హెచ్చింపులో పడి అధిక జ్ఞానము చేత ఈ లోకమనే ఐగుప్తులకి మరలా తిరిగి వెళుతున్నావా? స్తోత్రం. లోకమనగా ఐగుప్తు అండి. లోకంలో పడిపోతున్నావా? ఐగుప్తు యొక్క ఆశలకు లోనైపోతున్నావా? దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు అడుగుచున్నాడు. స్తోత్రం. దేవుడు ప్రేమయ్యున్నాడు. ఆయన ప్రేమామయుడు. ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, లోకమంతటిని నేను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ప్రేమించేవారు ఎంతమంది? నా ప్రేమకు విధేయులైన వారు ఎంతమంది? నా ప్రేమను వారిలో ఉంచుకునేవారు ఎంతమంది? నా ప్రేమలో సాగిపోయేవారు ఎంతమంది? స్తోత్రం అని దేవుడు అడుగుచున్నాడు. ఈ రాత్రి నిజమైన ప్రేమ ఉన్నదా? యేసయ్య చూపిన ప్రేమ మనలో ఉన్నదా? లేకుంటే నష్టపరుచుకుంటున్నావా? ఇదే మంచి సమయం అండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ నీవు నేను ఆయన నిజముగా ప్రేమిస్తున్నామా? స్తోత్రం. ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తున్నామా? ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనే వారముగా ఉంటున్నామా? లేకుంటే యేసయ్య పేరు చెప్పుకొని పైకి భక్తి చేస్తూ అన్నీ మన సొంత చిత్తానుసారంగానే నెరవేర్చుకుంటున్నామా? దేవుని సంకల్పానికి లోబడుతున్నామా? లేకుంటే మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామా? స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం ద్వారా మనం పరిశోధించుకుందాం. ఎంతవరకు ప్రభువుకు సమీపిస్తున్నాం మనం?
ఎంతవరకు ప్రభువులో నడుచుకుంటున్నాం, ఎంతవరకు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాం, ఎంతవరకు ప్రభువుకు విధేయులమవుతున్నాం, ఎంతవరకు ప్రభువుకు లోబడుతున్నాం. స్తోత్రం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మన జీవితం ఎలా ఉంది? ప్రభువుకు దగ్గర అవుతున్నామా, లేకుంటే ఈ లోకానికి దగ్గర అవుతున్నామా? ప్రభు ఆజ్ఞలకు విధేయులమై ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నామా, లేకుంటే లోకము చూపే ప్రేమలో పడిపోతున్నామా? స్తోత్రం. లోకము చూపే ఆశలో పడిపోతున్నామా? లోకము చూపే పద్ధతులలో నడుచుకుంటున్నామా? దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమ మనలో ఎంత ఉన్నది? ఆయన అంటున్నాడు, నా ప్రేమ ఎవ్వరు కూడా కొలవలేరు. దానికి కొలతలు లేవు. ఆ కొలత లేని ప్రేమతో, ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. మన ప్రేమ ఎంతవరకు ఉన్నది? మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది? ఎంత దినముల్లో మన రక్షణ ఎలాగూ కొనసాగిస్తున్నాం? ఆయన ఆజ్ఞలకు విధేయులమవుతున్నామా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? లేకుంటే మన మీద మనం ఆధారపడి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి దుఃఖపెట్టే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి మన పరిస్థితులను, మన జీవితాలను పరిశీలించుకుందాం. దేవుని బిడ్డ, ఈ రాత్రి, ఈ సాయంకాల సమయమందు మన భక్తి, మన విశ్వాసము, మన రక్షణ ఏ విధంగా ఉంది? పైననే ఉన్నదా, లేకుంటే క్రీస్తు లోతులో నడుచుకుంటున్నామా? ఏ ప్రేమ కలిగి ఉన్నావు? మనుషులు చూపే ప్రేమ పై ప్రేమ, ఈ లోకపు ఆశలు చూపే ప్రేమ, గతించిపోయే ప్రేమ, భార్య బిడ్డలు చూపే ప్రేమ కొద్దిసేపే, అది నూనె ఉన్నంత కాలమే వెలుగుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎల్లకాలము నిలుస్తుంది. స్తోత్ర. అందుకని అంటున్నాడు ఆయన, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. స్తోత్ర. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎంత ప్రేమామయుడు, ఆయన ఎంత దయామయుడు. మనం ఎన్నిసార్లు మన ఇష్టానుసారంగా జీవించాలని లోకములో వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు మనల్ని కాదంటలేడండి. ఎందుకంటే చివరి దినాలు, అంత్య దినముల్లో ఉంటున్నాం. ఆయన ప్రేమకు లోబడదామా? ఆయనకు ప్రేమకు విధేయులమవుదామా? దేవుని బిడ్డలారా, ఆ రోజు పేతురుని అడిగిన దేవుడే నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా సహోదరుడా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా సహోదరి? నిజముగా ప్రేమిస్తున్నావా? భార్య బిడ్డల పైన ఉన్న ప్రేమ దేవుని పైన ఉన్నదా? బంధువులపై ఉన్న ప్రేమ దేవునిపై ఉన్నదా? స్నేహితులపై ఉన్న ప్రేమ దేవునిపై ఉన్నదా? ఆ శ్రద్ధ కలిగి ఉంటున్నావా? అందరికంటే, అన్నిటికంటే నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి నీవు ఎంత ప్రేమిస్తున్నావు ఆయనను? తన్ను ప్రేమించు వారందరి కొరకు ఒక గొప్ప సంకల్పము కలిగి ఉంటున్నాడు ఆయన. ఆ యొక్క ప్రత్యక్షతలో నీవు నేను ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. సహోదరుడా, దీనికి మనం లోబడదామా? చిన్న ప్రేమ, ఈ చిన్న మాటలు ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుడు కార్యం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అంత్య దినముల్లో ఉంటున్నాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు.
చెడ్డ దుర్దినాల్లో ఉంటున్నాం. దేవుని రాకడ ఎప్పుడూ తెలియదు. లేదా నీవు నేను ఎప్పుడు ఈ లోకమును విడిచిపోతామో తెలియదు. కాబట్టి ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. ఈ సమయం పోతే సమయము రాదండి. నేడే రక్షణ దినమని వాక్యము సెలవిస్తుంది. దేవుని ప్రేమకు లోబడదాం. ఆయన చూపే ప్రేమను మనం అంగీకరించి ఆయనకు లోబడి ఆయనకు విధేయులమవుదాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. రండి అందరి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు దేవా. యేసయ్యా నా తండ్రి, అవును ప్రభువా, నీ ప్రేమ కొరకై నీవు మాట్లాడినావు నాయనా. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నావని నీ వాక్యం ద్వారా గుర్తు చేసినావు ప్రభువా. మీకు స్తోత్రము నాయనా. అవును తండ్రి, నీవైతే నీ ప్రేమ అయితే కొలత లేని ప్రేమ నాయనా. అది ఎవరు కొలవలేనిది దేవా. మీకు స్తోత్రం దేవా. నీవు మమ్మల్ని ప్రేమించిన విధముగా ప్రభువా మీకు స్తోత్రం. మేము నిన్ను ప్రేమించలేకపోతున్నామేమో దేవా, అందుకనే ఈ వాక్యము ద్వారా మాట్లాడినావు ప్రభువా. మీకు స్తోత్రం దేవా. ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా ఈ మాటలు విన్నారో ప్రభువా మీకు స్తోత్రం. వారందరూ తమ జీవితాలను పరీక్షించుకొని నీ వాక్యమని అద్దములో వారి హృదయాలను ముఖం చూసుకొని ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నీకు సమీపస్తులై నీకు విధేయులై ప్రభువా నీ ఎదుట సాగిలపడుతూ, అవును నేను దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నానా అని వారు పరీక్షించుకొని ప్రభువా నీ ఎదుట సాగిలపడే కృప దయచేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. ఏ పనికిరాని నన్ను నువ్వు వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం. ఈ యొక్క జీవము గల మాటలు నాయన విన్న ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నిరాకడ కొరకై సిద్ధపరచుకోమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.